ఎస్ఎస్సి సీజీఎల్ 2024 యొక్క ప్రొటెస్ట్ అనేది జరిగిన తర్వాత అండ్ ఎవరైతే మన యొక్క టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి చైర్మన్తో మాట్లాడిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ఏదైతే ఎస్ఎస్సి యొక్క వెండర్ ఉందో అంటే క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళని మేము చేంజ్ అనేది చేస్తున్నాం, అంటే ఇక్కడ నుంచి టీసీఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయదు అని చెప్పేసి మనకేంటంటే చైర్మన్ చెప్పడం అయితే జరిగింది. సో దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడే మనకేంటంటే ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏముంది అండ్ ఈ నోటిఫికేషన్ వల్ల ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 అనేవి డిలే అవుతాయా అనేది కనుక మనం ఒకసారి చూస్తే మనకు చూద్దాం ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుందో అనేది చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ చూడండి. సో ఈ నోటీస్లో మనకేంటంటే ఏదైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 క్యాలెండర్ ఉందో దాని గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ద క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2025-2026 ఈజ్ అండర్ రివ్యూ, అంటే ఏదైతే క్యాలెండర్ ఉందో అది ఇప్పుడు రివ్యూలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే నార్మల్గా అంటే మనం గనక చూస్తే క్యాలెండర్ ప్రకారంగా గనక చూసుకుంటే ఏప్రిల్ 22న మనకు సీజీఎల్ యొక్క నోటీస్ అనేది రావాలి, అవునా. కానీ ఈ నోటీస్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే మన సీజీఎల్ యొక్క నోటిఫికేషన్ అనేది ఉందో ఇది డిలే అవుతుంది, ఖచ్చితంగా డిలే అనేది అవుతుంది. ఎందుకు? ఈ క్యాలెండర్ అనేది రివ్యూలో ఉంది కాబట్టి. ఈ క్యాలెండర్ అనేది ఎందుకు రివ్యూలో ఉంది, మనం ఆల్రెడీ దీని యొక్క రూట్ కాజ్ అనేది దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకేనా. సో దేర్ ఫోర్ అడ్వైస్ టు కీప్ ద క్లోజ్ వాచ్ ఆన్ కమిషన్. సో కమిషన్ యొక్క వెబ్సైట్ పైన చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క రిజల్ట్ అనేది ఏంటంటే మన యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కొంచెం డిలే అనేవి అవుతాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. సార్ ఇప్పుడు టీసీఎస్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే వేరే వెండర్ ఎగ్జామినేషన్ కనుక కండక్ట్ చేస్తే ఆ వెండర్ పైన మనం పూర్తిగా ట్రస్ట్ చేయవచ్చా? ఎడిక్విటీ కానివ్వండి లేదా వేరే సమ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాయి, వాటిపైన మనం ట్రస్ట్ చేయవచ్చా అంటే ఇక్కడ ట్రస్ట్ అనే విషయం అనేది మనం ఇప్పుడే ఏం చెప్పలేం, అవునా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెండర్ అనేది మనం కన్ఫర్మేషన్ కనుక తెలుసుకుంటే ఆ వెండర్ యొక్క హిస్టరీ కనుక మనం చెక్ చేస్తే దాని ప్రకారంగా మనం ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఏది చెప్పలేము, కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలము, టీసీఎస్ ఈసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే కొంచెం మనకేంటంటే తక్కువగానే కనిపిస్తుంది. ఈవెన్ దో టీసీఎస్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ మేబీ ఇక్కడ రీకన్సిడరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. మేబీ నా యొక్క ఒపీనియన్ వచ్చేసరికి క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో, అవునా. సో మెయిన్గా మనకు ఇబ్బంది అనేది క్వశ్చన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్స్ ప్రిపేర్ ఎవరైతే చేస్తున్నారో అక్కడే ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ బ్యాంక్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళని చేంజ్ అనేది చేసి, ఓకేనా, వాళ్ళని చేంజ్ చేసి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అలాగే సేమ్గా అలాగే ఉంచితే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీసీఎస్ దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. సో అలా జరిగితే చాలా మంచిది. ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. అండ్ దాంతోపాటు ఏవైతే ఎగ్జామినేషన్లో మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ ప్లేస్లో ఇంకొక స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేశాడు, ఇలా మనకు మల్టిపుల్ కేసెస్ అనేవి రావడం జరిగింది. సో ఇటువంటి కేసెస్ అనేది ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం ఇక నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఆధార్ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఇంకొక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ కూడా చూడండి. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, అంటే ఇక నుంచి మీ యొక్క బయోమెట్రిక్ ఏదైతే ఉందో అది ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుంది. అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే నెంబర్ సబ్మిట్ చేస్తారో దాని ప్రకారంగా మీ యొక్క బయోమెట్రిక్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే మీ యొక్క ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ ఉంటాయి కదా అవి అప్డేట్ గనక చేయకుండా ఉంటే వెంటనే అప్డేట్ అనేది చేసుకోండి, ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి ఇది యూజ్ అవుతుంది కాబట్టి. క్లియరా? సో ఈ 2 పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ లేదా ఇటువంటి అప్డేట్స్ మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ అనేవి పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.